హాయ్ అండి, మేము ఈరోజైతే కారపూజ చేస్తున్నామండి. ఇది 5 కిలోల పిండి అండి. ఈ పిండిలో ఏం వేసామంటే శనగపప్పు వేసామండి, వాము జీలకర్ర కూడా వేసి మంచిగా పట్టించామండి. ఇలా ఉంది, మంచిగా సాఫ్ట్గా ఉందండి, బాగుంది. చూపిస్తాను ఏమేమి వేయాలి. అలా కూడా ఇగో సాల్ట్ అండి, పసుపు, వాము, జీలకర్ర, కారం అండి. ఇప్పుడు ఇల్లు వేసుకొని కలుపుకున్నామండి మనము. ఇగో ఆయిల్ కూడా తీసుకొచ్చానండి, వాటర్ అండి. ఫస్ట్ కారం వేసుకున్నామండి. పసుపు వేస్తున్నానండి, ఫస్ట్ పసుపు వేస్తున్నాను. తర్వాత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత కారం వేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇలా వేసిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇందాక వాటర్ చూపించాను కండి, వాటర్ ఇప్పుడు ఇలా పోసుకున్నామండి. మనం వాటర్ పోసి మిక్స్ చేయాలండి, చూపిస్తాను. వాటర్ పోసానండి. ఇప్పుడు ఇదంతా ఇలా కలుపుకున్నాము. ఇదిగోండి, మొత్తం కలిపేసానండి. ఇలా కలుపుకున్నానండి, మొత్తం కలిపేసాను. రేషన్ బియ్యంతోనే చేసుకుంటారండి కారపూస. రేషన్ బియ్యంతోనే మంచిగా వస్తాయి, అలానే చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. చూడండి, మంచిగా ఇప్పుడు కలిపేసాను. కళాయి పెట్టి ఆయిల్ వేడి చేసిన తర్వాత మనం కారపూస వేసుకోవాలండి. మేము కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి కారపూస. ఇగో చూడండి, ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ వేడొస్తుందండి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, అది ఈ గిన్నె దీంట్లోకి వేద్దామండి. గిద్దెలకి వేసుకున్నాము. గిద్దెలకి వేసుకున్నామండి. ఇగో అండి, ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి కారపూస. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి, మంచిగా వస్తున్నాయి. ఇప్పుడే ఫస్ట్ వేసానండి ఒకటి. చూడండి, తీసేయి చూడండి, మంచిగా వచ్చింది కదా. ఇది పెద్ద కారపూస అండి. మాకు పెద్ద కారపూస అయితే బాగుంటుందని ఇది చేశానండి నేనైతే. మీ ఇష్టం అండి, మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. ఇదండి కారపూస, ఇలా చేసుకోవాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. వీడియోని అందరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.